హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ దొంగ చెప్పిన నీతి. మీరాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. కానీ దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది చాలా కష్టంగా ఉండేది. గుర్రం అనుకుంటూ ఉన్నది, నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు, సకల సౌకర్యాలు అనుభవించేవారు, ఎన్నెన్నో యుద్ధాల్లో పాల్గొనేవారు. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బ్రతకవలసి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది. అందువల్ల ఎలాగైనా సరే అక్కడ నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండేది గుర్రం. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికి అందించిన వస్తువులన్నిటినీ మూట కట్టుకుని జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పేయండి అని బ్రతిమలాడింది గుర్రము. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు గుర్రము ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడి అడిగింది. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా చిన్నగా నవ్వుతూ, నేను దొంగను, నీకు ఆ విషయం తెలుసా అన్నాడు. నాకెందుకు తెలియదు, నువ్వు చేస్తున్న దొంగతనం అంతా కూడా నేను చూస్తూ ఉన్నాను. నా యజమానిని ఏమాత్రము కూడా లేపకుండా నేను నీకు మరి సహాయం చేసినట్టే కదా అంది. ఆ మాటలు విన్న దొంగ, నీ యజమాని దగ్గర నుంచి నువ్వు ఎందుకు వచ్చేయాలనుకుంటున్నావు, నీకేమంత కష్టం కలిగింది అని అడిగాడు. అప్పుడు చెప్తుంది, నా పూర్వీకులు రాజలీలల్లో ఎంతెంతో వైభోగాలతో జీవించారు, ఎన్నో యుద్ధాలు చేశారు. నేను మాత్రం బానిసలాగా నన్ను గొడ్డి చాకరీ చేయిస్తున్నాడు నా యజమాని. అది నాకు చాలా కష్టంగా ఉంది. అందుకనే నేను ఎప్పుడు వెళ్ళిపోవాలా, నాకు ఎప్పుడు ఆ సమయం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ భగవంతుడే నీ రూపంలో వచ్చాడు. అందుకే నువ్వు దొంగతనం చేస్తున్నా కూడా ఏమాత్రము కూడా నా యజమానిని నేను లేపలేదు. నీవు నాకు ఈ సహాయం చెయ్యి అని అడిగింది. అప్పుడు వెంటనే ఆ గుర్రం యొక్క బాధను తెలుసుకున్నటువంటి ఆ దొంగ వెంటనే ఆ యొక్క కట్లు విప్పి మరి గుర్రము తనకి సహాయం చేసింది. నీవు నా పైన కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకువెళ్తాను, నన్ను నీతో పాటు తీసుకువెళ్ళమన్నప్పుడు ఆ యొక్క దొంగ తీసుకువెళ్ళి దాన్ని బానిసలా కాకుండా చక్కగా మంచి విద్యలు నేర్పించి దానికి చక్కగా గుర్రపు స్వారీలు చేయిస్తూ ఆ గుర్రాన్ని సంతోషపడేటటువంటి విధంగా ఆ దొంగ చేశాడు. ఆ దొంగతనానికి వచ్చినా కూడా ఆ దొంగ ఆ గుర్రానికి మేలు చేశాడని గుర్రము చాలా కృతజ్ఞతగా ఆ యొక్క దొంగ ఇంట నివసిస్తూ ఉండేది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.